మనకెందుకొచ్చిన తలకాయ నొప్పి వద్దని చెప్పి రిలేషన్‌లో గట్టా ఒకవేళ ఏమీ లేకపోయినా ఇది ఏదో ఉంది, ఏదో జరిగిపోతుందని ఊహించుకుని వాళ్ళు కొంత క్రియేట్ చేస్తారని పేరెంట్స్ కూడా వాళ్ళ పద్ధతులు, వాళ్ళ ఆచారాలు ఒకసారి డిస్కస్ చేసుకొని ముందుకు వెళ్ళాలన్నదే నా సజెషన్ సార్. అంటే మన గోదావరి జిల్లాలో ఒక పద్ధతులుంటాయి. కృష్ణా జిల్లాలో ఒక పద్ధతులుంటాయి. రాయలసీమలో ఒక పద్ధతులుంటాయి. ఉత్తరాదిలో ఒక పద్ధతులుంటాయి. నమస్తే అంకుల్. ఫస్ట్ మీ క్వెషన్ ఏంటి అనంటే, అబ్బాయి మీద కేసుందని మీకు తెలుసు. జనరల్‌గా అయితే ఏ పేరెంట్ అయినా గూడా నంబర్ 1 లైక్ మనకెందుకు ఈ కాంప్లికేషన్ అని అనుకుంటారు. నంబర్ 2 రిలేటివ్స్ కానీ, నెయిబర్స్ గానీ తెలిస్తే మనల్ని ఏమైనా అనుకుంటారేమో అని ఏ పేరెంట్ అయినా ఇలా అనుకుంటారు కదా! అవునండి. ఒక అమ్మాయి ఫాదర్‌గా మీ వెర్షన్ వినాలనుందండి. అసలు పాస్ట్‌లో కేసుందని తెలిసి గూడా ఎందుకు ఒప్పుకున్నారు? యాక్చువల్‌గా మాకు వచ్చినప్పుడు 1 ఇయర్ అవుతుందండి దగ్గర దగ్గర. అంటే సంబంధం కేసు వచ్చి 1 ఇయర్ అవుతుంది కదా! కేసు ఉన్నదని తెలిసిన తర్వాత మేము వెనక్కి వెళ్ళిపోయాం యాక్చువల్‌గా. ఓకే. ఆ తర్వాత రెగ్యులర్‌గా వాళ్ళ ఫాదర్ ఇంటరాక్ట్ అయ్యేవారు. ఇంటరాక్షన్‌లో వాళ్ళు డే టు డే డెవలప్‌మెంట్స్ ఆయన చెప్తూ ఉండేవారు రెగ్యులర్‌గా. తర్వాత కొన్ని రోజులకి కేస్ కూడా ఫైనలైజ్ చేసే టైంలో నన్ను యాక్చువల్‌గా ఆ ఫైనలైజేషన్ జరిగే టైంలో మీరు కూడా వచ్చి తెలుసుకోండి. మీకు వివరాలు తెలుస్తాయని కూడా చెప్పారు. అయితే మనకెందుకొచ్చిన తలకాయ నొప్పి వద్దని చెప్పి మీరన్నట్టే ఈ రిలేషన్‌లో గట్టా ఇప్పుడు ఒకవేళ ఏమీ లేకపోయినా ఇది ఏదో ఉంది, ఏదో జరిగిపోతుందని ఊహించుకుని వాళ్ళు కొంత క్రియేట్ చేస్తారన్న ఉద్దేశంతో మేము ముందుకు వెళ్ళలేదు. రెగ్యులర్ ఎప్పుడైతే వాళ్ళ ఫాదరు ఫాలో చేశారో, తర్వాత మా రిలేషన్ ద్వారా కూడా ఈ సంబంధం వచ్చింది తర్వాత. వాళ్ళని కూడా ఏంట్రా ఇటువంటి కేసులున్న ఫ్యామిలీని రిఫర్ చేస్తున్నారు అని అన్నప్పుడు, వాళ్ళు కూడా ఎంక్వైరీ చేయకుండా తీసుకొచ్చారు. వాళ్ళు కూడా తర్వాత ఎంక్వైరీ చేసి, అయ్యయ్యో! తప్పైపోయింది వదిలేయండి అని చెప్పారు. సరే అని అప్పుడు కూడా మేము వదిలేసాం. ఈ కేస్ ఫైనలైజేషన్ టైంలో ఎప్పుడైతే వాళ్ళ ఫాదర్ ఫోన్ చేసి రమ్మన్నారో, నాకు కొద్దిగా జెన్యూనిటీ కనిపించింది గానీ, ధైర్యం చేయలేకపోయాం మొదట్లో. తర్వాత రెగ్యులర్‌గా ఆయన ఫైనలైజ్ అయిపోయే వరకు కూడా మాకు ఫీడ్‌బ్యాక్ ఇవ్వటం, అన్నీ చెప్పటం. నేను అక్కడికి కొద్దిగా రిలక్టెంట్‌గా ఉన్నప్పటికీ ఆయన వదలకుండా కంటిన్యూయస్‌గా మాకు బ్రీఫ్ చేసేవారు కేస్ గురించి. నేను కూడా పెద్దగా పట్టించుకోలేదు. ఇంక వాళ్ళు కేస్ ఫైనలైజ్ అయిపోయిన తర్వాత ఒకసారి ఆయన మాట్లాడినప్పుడు మేము ఇంటర్నల్‌గా మా ఫ్యామిలీలో మాట్లాడుతున్నప్పుడు గాని, మా సన్ కూడా కొద్దిగా కుర్రోడు గురించి ఇంప్రెస్ అయ్యి తనతో మాట్లాడిన విధానం నచ్చో ఏమో నాకు కూడా కన్విన్స్ చేయడానికి ట్రై చేశాడు. అప్పుడు మేమేమనుకున్నాం అంటే ఒకసారి కుర్రోడితో మాట్లాడి అసలు ఏంటి అన్నది తెలుసుకుంటే కదా మనకి తెలిసేదన్న ఉద్దేశంతో వాళ్ళ పేరెంట్స్ చెప్పి ఆ కుర్రోడితోటి మాట్లాడాం. మాట్లాడినప్పుడు అతనిలో జెన్యూనిటీ నాకు నచ్చింది. అతను జెన్యూన్ గా నిజం చెప్పినట్టుగా మాకు అనిపించింది. అతను మాట్లాడిన విధానం బాగా నచ్చి మేము సరే అయితే ముందుకు వెళ్దామన్న ఒక డెసిషన్ తోటి వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడి కుర్రోడితో డైరెక్ట్ గా మాట్లాడి మేము డెసిషన్ తీసుకుంటాం అని చెప్పాం. ఆ విధంగా అతను రావడం, అతను చూసి మాట్లాడిన తర్వాత మాకు అతనిలో నిజాయితీ అనిపించి ముందుకు వెళ్ళడం జరిగింది. చాలా బావుంది అంకుల్. ఐ మీన్ ఇలా కాంప్లికేషన్ ఉందని తెలిసి కూడా మీరు యాక్చువల్లీ ఫస్ట్ వాళ్ళ ఫాదర్ చాలా మంచి పని చేశారు. మీకు హ్మ్. ఎప్పటికప్పుడు రెగ్యులర్ అప్డేట్స్ ఇస్తూ అండ్ హ్మ్. ఆఫ్‌కోర్స్ వాళ్ళ ఫాదర్ మీకు జెన్యూన్‌గా అనిపిచ్చారు. తర్వాత అవునండి. కేస్ సాల్వ్ అయిపోయిన తర్వాత మీ చిన్నబ్బాయి చెప్పడం, మళ్ళీ మీరు రీకన్సిడర్ చేయడం. సరే హ్మ్. అబ్బాయితో మాట్లాడి తెలుసుకుందాం. అజంప్షన్స్ ఎందుకు అని ఆయనతో మాట్లాడడం. ఇదంతా చాలా చక్కగా అనిపిచ్చింది వినడానికే. యాహ్! గుడ్ టు నో అంకుల్. యాహ్! థాంక్ యూ ఫర్ షేరింగ్ యువర్ సైడ్. ఆంటీ చెప్పండి. సేమ్ క్వెషనే. ఇప్పుడు ఒక అమ్మాయి మదర్‌గా మీ వెర్షన్ వినాలనుందనమాట. ఇలా ఒక అబ్బాయి మీద ఆల్రెడీ కేసుంది. సాల్వ్ అయిపోయింది. కానీ అందరూ ఏమనుకుంటారు ఇలా ఆడవాళ్ళుగా మీకు కొన్ని థాట్స్ వస్తాయి గదా! అయినా ఎందుకు కన్సిడర్ చేశారు ఈ మ్యాచ్‌ని? వాళ్ళ మదర్ ఫోన్ చేశారు నాకు ఫస్ట్. సరే కొంచెం భయపడ్డాను నేను. భయపడి వద్దనేసి ఊరుకున్నాం. కానీ వాళ్ళ డాడీ ఫోన్ చేయడం వల్ల చూద్దాం అన్నట్టుగా అలా వెయిట్ చేస్తున్నాం. ఈలోపు కేసు క్లోజ్ అయిపోయిందన్నారు. అప్పుడు బాబు ఫోన్ చేశారు నాకు. ఫోన్ చేసి ఆంటీ ఇలా ఇలా ఉంది. ఇలా జరిగింది నాకని ఏది దాయకుండా చెప్పారు. ఆయన క్లారిటీగా చెప్తున్నారు కదా అన్న ఒక ఉద్దేశంలో సరే చూద్దాంలే నాన్న మీరు రండి అని చెప్పాను నేను. అలాగే వచ్చారు. వచ్చి చూసిన తర్వాత ఓకే. మాట్లాడే విధానం చాలా బావుంది ఆయనలో. కుర్రోడు మంచోడు ఎదరికి వెళ్ళొచ్చు. మన అమ్మాయిని ఇచ్చినా సేఫ్‌గా చూసుకుంటారు ఈయన. జరిగిందేదో జరిగిందన్నట్టుగా మేము ఎదరికొచ్చాం. అబ్బాయి ఇది చాలా మంచోడు. నైస్ అండి. అంటే మీ ఇంటికి రమ్మన్నారన్నారు కదా! ఫ్యామిలీతో పాటు పెళ్లి చూపులకి రమ్మన్నారా? ఆ! పెళ్లి చూపులు ప్లస్ మేము ఇలా కూడా అసలేంటి అబ్బాయి ఇది తెలుసుకుందాం అన్నట్టుగా రమ్మన్నాము.
వచ్చారు. హుహుహుహుహుహు. ఒక నమ్మకం వచ్చింది అబ్బాయిని చూసిన తర్వాత అయితే. అబ్బాయి ఓకే. నైస్. పెళ్ళిలో మిమ్మల్ని చూసా గదా ఆంటీ. మీరు అవును. సరదా మనిషే. ఆయన అవును. గూడా సరదా మనిషే. ఇద్దరికీ ఆ! బా సెట్ అయింది గదా! అవునవును. ఇప్పటికి బా మాట్లాడుకుంటారా మీరు? చాలా ఒక ఫ్రెండ్స్‌లా. అల్లుడు కాదు, నేను అత్తగారిని కాదు. ఇద్దరు ఫ్రెండ్స్‌లా మాట్లాడుకుంటారా? అవునవును. హుహుహుహు. ఇద్దరు కలిసి మీ అమ్మాయిని యేసుకుంటున్నారని విన్నానే. అవునవును. మీ అమ్మాయి పాడ్‌కాస్ట్‌లో చెప్తుంది. ఇంతకుముందు మా మమ్మీకి అంత ధైర్యం వచ్చేది గాదు. ఇప్పుడు ఈయన రావడం బా ధైర్యం వచ్చేసింది అని. చాలా బావుంది ఆంటీ. అంకుల్ ఇప్పుడు ఒక చిన్న క్వెషన్ అంకుల్ మీకు. చెప్పండి. మీకు ఇప్పుడు ఆల్రెడీ ఒక అమ్మాయికి పెళ్లి చేశారు. అవునండి. ఇంకా అమ్మాయికి పెళ్లి చేయాలన్న ప్రాసెస్‌లో ఉన్నారు. ఒక పేరెంట్‌గా మీలాగే చాలామంది అవతల ఈ ప్రాసెస్‌లో బాగా కష్టపడుతున్నారు. ఈవెన్ నా పేరెంట్స్ కూడా. జనరల్లీ పేరెంట్స్ ఎలా అంటే కష్టపడతారు, బాధపడతారు, ఫుల్‌గా కంగారు పడతారు ఈ ప్రాసెస్‌లో. అవును. మీరు ఆల్రెడీ ఒక అమ్మాయి పెళ్లి చేశారు. ఇంకొక అమ్మాయికి మ్యాచెస్ స్టార్ట్ చేశారు గదా! ఒక పేరెంట్‌గా మీరు ఒక ఫెల్లో పేరెంట్‌కి ఇచ్చే అడ్వైస్ అండి ఈ ప్రాసెస్‌లో? నేను ఈ ప్రాసెస్‌లో అబ్జర్వ్ చేసిందేంటంటేనండి, అంటే పెద్దమ్మాయిని పెళ్లి చేస్తున్నాం. కొద్దిగా జాగ్రత్త తీసుకోవాలని ఎన్ని జాగ్రత్తలో తీసుకున్నాం. నేను ఇంత ధైర్యంగా ముందుకు వెళ్ళటానికి ఇంకో కారణం ఏంటంటేనండి, ఇటువంటి సిట్యుయేషన్‌లో ఈ అబ్బాయికి మనం పిల్లనిస్తే అంటే మీరు తప్పుగా అనుకోవద్దు. ఇటువంటి సిట్యుయేషన్‌లో మా అమ్మాయిని ఇవ్వటం అన్నది కొద్దిగా డేరింగ్ డెసిషనే. ఆ డెసిషన్ ఎందుకు తీసుకున్నామంటే, వీళ్ళు మా డెసిషన్‌ని 100% వెల్కమ్ చేసి, మా పిల్లని ఒక ఏమంటారు 100% దేవతలాగా పువ్వుల్లో పెట్టి చూసుకుంటారన్న ఒక అజంప్షన్ లో మేము ముందుకు వెళ్ళాం. ఇప్పుడు అంటే ఇటువంటి సిట్యుయేషన్ లో వాళ్ళకి ఒక ఏమంటారు ఒక అద్భుతం కింద జరుగుతున్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతారన్న ఉద్దేశంతో మేము ముందుకు వెళ్ళాం. అది నాకు ఆ అబ్బాయిలో కొట్టొచ్చినట్టు కనపడుతుంది. ఇక ముందు కూడా అంటే నేను ఇంకా డీప్ గా కొద్దిగా స్టడీ చేసి పేరెంట్స్ అబ్బాయి రెండు పక్కల స్టడీ చేసి ముందుకు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి అని నిర్ణయం తీసుకున్నాను. ష్యూర్ అంకుల్. ఇదే ప్రాసెస్‌లో ఇప్పుడు చాలా మంది పేరెంట్స్ ఉన్నారు అంకుల్. వాళ్ళకి మీరేమైనా అడ్వైస్ ఇస్తారా? నేను ఇచ్చే అడ్వైజ్ ఒకటేనండి. ప్రాబ్లమ్స్ అనేవి అందరిలోనూ ఉంటాయి. అది మనం లోపం కింద చూడకుండా అందులో మంచి వాళ్ళు కూడా ఉంటారు. అనుకోకున్న కారణాల వల్ల ఇలాగ అనుకోకుండా ఇరుక్కున్న వాళ్ళు. మనం ధైర్యం చేసి అది కొద్దిగా అర్థం చేసుకొని ముందుకు వెళ్తే వాళ్ళ జీవితాలు సవ్యంగా సాగేలా చూసుకోవాలన్నదే నా సలహా. అంటే ప్రతి మనిషిలో లోపం ఉంటది. లోపం లేకుండా ఎవరు ఉండరు. అలా అని చెప్పి మనం స్టడీ చేయకుండా ఒక మనిషి మీద డెసిషన్ తీసుకోకూడదనేది నా అభిప్రాయం. ష్యూర్ అంకుల్. అర్థమైంది అంకుల్. మీరేమంటున్నారంటే ప్రతి ఒక్కళ్ళలో లోపాలుంటాయి. వెంటనే ఆ సంబంధాన్ని రిజెక్ట్ చేయకుండా కొంచెం స్టడీ చేసి, ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి అప్పుడు ఒక డెసిషన్ తీసుకోండి. అవును. చక్కగా ఉంది అంకుల్. ఆంటీ మీలాగే అవతల చాలా మదర్స్ అమ్మాయి పెళ్లి అనగానే ఆ కంగారు అది అన్నీ ఉంటాయి. మీరు ఆ ఫేజ్ ఆల్రెడీ చూసేసారు ఒక పెళ్లితో. అవునండి. ఇప్పుడు మీరు ఎక్స్‌పీరియన్స్‌డ్ ఇంకా. ఇద్దరు పిల్లలున్నారు రెడీగా. బట్ ఇప్పుడు ఎక్స్‌పీరియన్స్‌డ్ మదర్. మీరు ఒక తల్లిగా ఇంకో తల్లికి ఏమైనా అడ్వైస్ ఇస్తారా పెళ్లి విషయంలో? ఫ్యామిలీస్ కొంచెం మంచివన్నీ ఇద్దరు కలిసి మాట్లాడుకుని అది మంచిదని తెలుసుకుని ఎదరికి వెళ్తే అది బెటర్ అనిపిస్తుంది. అమ్మాయి అబ్బాయి కాకుండా మాట్లాడుకోవడంలో ఫ్యామిలీస్ కూడా బాగా ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడుకుంటే విషయాలన్నీ కరెక్ట్ గా తెలుస్తాయి. దాన్ని బట్టి ఎదరికెళ్ళడం బెటర్. బావుందండి మీ అడ్వైస్. యాక్చువల్లీ నేనే ఇంకా అనబోతున్నా అనమాట. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అడ్వైస్ ఏంటి అనంటే, అబ్బాయి, అమ్మాయే కాదు ఫ్యామిలీస్ గూడా కొంచెం బానే టైమ్ స్పెండ్ జేయండి. వాళ్ళతో మనకి సెట్ అవుతదా లేదా చూసుకొని ముందుకు వెళ్ళండి అని చెప్పారు. అవును. యాక్చువల్లీ నేనే ఇంకా అందాం అనుకుంటున్నా. మీ అమ్మాయిని చూసా, అమ్మాయితో ఇంటరాక్ట్ అయ్యా. చాలా డీప్‌గానే లాస్ట్ ఎపిసోడ్‌లో డిస్కస్ చేయడం జరిగింది. అక్కడ నాకు ఒకటే అనిపించింది. ప్రతి మనిషిలో ఒక ఆల్మోస్ట్ 60-70% పిల్లలు తల్లిదండ్రుల్లాగే ఉంటారండి. ఉమ్. అరే! వీళ్ళ మమ్మీ, డ్యాడీ ఇతన్ని చక్కగా పెంచారు. ఉమ్. ఓకే. ఎందుకు అనంటే మీ అమ్మాయి గూడా ఇలా తెలిసినప్పుడు ఎప్పుడు ఆ అబ్బాయిని తప్పుగా అనుకోలేదు మొదటి నుంచి. మీ అమ్మాయే చెప్పిందనమాట. అరే! ఇలా జరిగిందని బాధపడిందే తప్ప, ఈ అబ్బాయిదేమైనా తప్పుందా అన్నట్టు మీ అమ్మాయి అంతగా అనుకోలేదనమాట. అప్పుడు అనిపిచ్చింది. అరే! చక్కగా పెంచారు. ఆంటీ, అంకుల్‌కి ఇది చెప్పాలి. దే డిడ్ ఎ గుడ్ జాబ్ అని చెప్పి అని అనుకున్నా అనమాట. ఓకే. Yeah. Once again, thank you, Uncle and Auntie, for coming forward and sharing your advice to fellow parents, and especially taking this unconventional decision, especially మీ పెద్దమ్మాయి మ్యారేజ్‌లో. ఎందుకనంటే ఫస్ట్ కిడ్ మ్యారేజ్ అనంటే మనం చాలా ఆలోచిచ్చే చేస్తాం కదా! బట్ మీ డెసిషన్ అయితే చాలా మంచిది. మీకు అనిపించినట్టే ఆ అబ్బాయి అయితే చాలా చాలా మంచోడు. అంకుల్ అన్నట్టే ఇంకా ఆ అమ్మాయిని క్వీన్ లాగే చూసుకుంటాడు. అదైతే మాత్రం క్లియర్‌గా కనిపిస్తుందనమాట.
పేరెంట్స్‌గా మీకు అంతకన్నా ఇంకేం గావాలి గదా! అంతే కదండీ. నైస్ ఆంటీ. ఇప్పుడు మా మిసెస్ అన్నట్టుగా అబ్బాయి, అమ్మాయి మాట్లాడుకుంటూ వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు తెలుసుకుంటాం లానే పేరెంట్స్ కూడా వాళ్ళ పద్ధతులు, వాళ్ళ ఆచారాలు పెళ్లికి ముందే ఒకసారి డిస్కస్ చేసుకుని క్లియర్ గా ముందుకు వెళ్ళాలన్నది నా ఇంకొక సజెషన్ సార్. అంటే ఆ! మన గోదావరి జిల్లాలో ఒక పద్ధతులు ఉంటాయి, కృష్ణా జిల్లాలో ఒక పద్ధతులు ఉంటాయి, రాయలసీమలో ఒక పద్ధతులు ఉంటాయి, ఉత్తరాదిలో ఒక పద్ధతులు ఉంటాయి. ఈ పద్ధతులు ఏంటంటే కొంత వరకు పైన పెద్దోళ్ళు ఏదో మాట్లాడేస్తున్నారు అయిపోతుంది తప్ప యాక్చువల్ ఎగ్జిక్యూషన్ వచ్చేసరికి కొన్ని చిన్న డిఫరెన్సెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. నా సజెషన్ ఏంటంటే ఏదున్నా కానీ పిల్లలతో పాటు పెద్దోళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ ఆచారాలు, పద్ధతులు అన్ని ముందుగా కూలంకషంగా డిస్కస్ చేసుకుని తెలుసుకుని ముందుకు వెళ్ళాలన్నది నా ఇంకొక సలహా. తప్పకుండా అంకుల్. మంచి సలహా అంకుల్. అంటే మేమెప్పుడు అదే దీనివల్ల ఏంటంటే అపార్థాలు రాకుండా ఉంటాయి ఫ్యూచర్ లో. అంటే మనం చేసిన తప్పులకి పిల్లలు బలి కాకూడదు. అది నా ఒపీనియన్. తప్పకుండా అంకుల్. ఇప్పుడు పేరెంట్స్ మధ్యన ఏదైనా చిన్నవొస్తే పిల్లలు గూడా ఎఫెక్ట్ అవుతారు గదా! పిల్లలకి మన వల్ల పిల్లలు ఎఫెక్ట్ ఒకవేళ ఏదైనా ఉన్నా మనం సజెస్ట్ చేసుకోవాలి, సరిదిద్దుకోవాలి తప్ప వాళ్ళకి ఏ విధమైన ప్రాబ్లం రాకుండా ఫ్యూచర్ లో మనం యాహ్! జాగ్రత్త తీసుకోవాలి. అర్థమవుతది అంకుల్. పాతప్పటిలాగా మన ఫ్యామిలీ ఇన్వాల్వ్‌మెంట్ అంత లేకపోయినా సరే, బట్ స్టిల్ పేరెంట్స్ గూడా కొంచెం అర్థం జేసుకోవడం వల్ల పిల్లలకి అడ్వాంటేజ్. అదే. బేసిక్‌లీ ఏంటి అనంటే ఫుల్ ఇన్ఫర్మేషన్ చేతిలో ఉంటది. మనం ఎందులోకి దిగుతున్నామో తెలిసి దిగుతామనమాట. అవునండి. ఇప్పుడు ఫైనల్లీ పేరెంట్స్‌కి ఎంత పడకపోయినా సరే, పిల్లలు లేదు మా ఇద్దరికి సెట్ అయింది అనంటే, నాకు తెలిసి చాలా మంది తల్లిదండ్రులు ఒప్పేసుకుంటారు. అవును. సరేలే వాళ్ళు హ్యాపీగా ఉంటారు కదా! అని చెప్పి. బట్ అంతే. మీరు చెప్పిన అడ్వైస్ ఫాలో అయితే అట్‌లీస్ట్ మనం ఎందులోకి దిగుతామో తెలిసి దిగుతాం. అవును. థాంక్ యూ అంకుల్. మంచి అడ్వైస్. థాంక్స్.